హలో అండి. లాస్ట్ వీకెండ్ సీ వరల్డ్ వెళ్ళామండి. శాన్ అంటోనియోలో ఉంటుంది. సీ వరల్డ్, ఆక్వాటికా అందులో ఉంటాయండి. మనం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ సీ వరల్డ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆక్వాటికా ఉంటుందండి. అడ్వెంచర్ రైడ్స్, వాటర్ గేమ్స్, వాటర్ పార్క్స్ అవి ఉంటాయి. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారండి. మాకు సీజనల్ పాస్ ఉంది. సో మేము ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు. మంత్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. ఇక్కడ కిడ్స్కి సమ్మర్ స్టార్ట్ అయిందండి. ఇండియాలో స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది. సో కిడ్స్ని ఎవ్రీ మంత్ తీసుకెళ్తూ ఉంటాము. ఇది ఎంటర్ అయిన తర్వాత లోపలికి స్టార్టింగ్లో ఉంటాయండి ఇలా స్క్రీన్స్. సీ బక్స్ ఏమైనా ఆఫర్స్ అలా ఉన్నప్పుడు మనకి సీజనల్ పాస్, ఏ పాస్ అయినా ఉన్న వారికి, ప్లాటినం పాస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి ఇక్కడ. యాన్యువల్ పాస్ అలా తీసుకున్న వారికి ఇలా సీ బక్స్ ఉంటాయి. మాకు ఎవ్రీ టైం ఏం అవైలబుల్గా ఉండవండి. మెయిల్ వస్తుంది. అలా చెక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ ఏమైనా సీ బక్స్ అలా ఉంటే మనకు అలా కార్డ్స్ ఇస్తారు. $40 అండి. మాకు ఫోర్ తీసుకున్నాం కదా సీజనల్ పాస్. ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని ఉంటే అన్ని పాస్ ఉంటాయి కదా, అన్ని సీ బక్స్ ఉంటాయండి. ఈచ్ కార్డ్లో $10 వర్త్ ఏమైనా మనం ఇన్సైడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ అవుతున్నాం కదండి, అది సీ వరల్డ్కి ఎంట్రన్స్ అండి. అక్కడ లెఫ్ట్ సైడ్ రైడ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఆక్వాటికా. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సీ వరల్డ్ పాస్ ఉంది కదా మాకు, ఆక్వాటికాలో ఉండొచ్చు, సీ వరల్డ్లో ఉండొచ్చు అండి. అది మన ఆప్షనల్. మేము వెళ్ళిన డే ఫుల్ సన్నీగా ఉంది. సో సీ వరల్డ్లో 2 అవర్స్ రైడ్స్ అలా కవర్ చేసుకొని ఆక్వాటికాకు వెళ్ళిపోయామండి. అక్కడ కొంచెం కూల్గా ఉంటుంది. అన్ని వాటర్ గేమ్సే ఉంటాయి కదా. స్టార్టింగ్లో ఈ రైడ్ ఉంటుందండి, రోలర్ కోస్టర్ అండి. నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ట్రై చేశాను. నాకు కొంచెం స్కేరీగా అనిపించింది. అందరికీ అనిపించదు కదండి, ట్రై చేయొచ్చు. చాలా థ్రిల్గా అనిపిస్తుంది, బాగుంటుంది రైడ్స్. కిడ్స్ ఎవ్రీ టైం వెళ్తూ ఉంటారు. ఇది స్టార్టింగ్ రైడ్ అండి. పీపుల్ అంతా ఇక్కడ ఉండిపోతారు స్టార్టింగ్ వచ్చిన వెంటనే. ఇక్కడ క్యూ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. అందుకే ఇన్సైడ్ వెళ్ళిపోతే రైడ్స్ చాలా ఫ్రీగా ఉంటాయండి. ఇక్కడ ఫుల్ క్యూ ఉందనుకోండి, నెక్స్ట్ వేరే ట్రై చేసి ఇక్కడికి రావచ్చు. మేము వెళ్తాం కదా, ఎక్స్పీరియన్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. హైట్ చెక్ చేస్తారండి కిడ్స్. 46 ఇంచ్, 48, 50 ఇంచ్ అలా ఉంటాయి ఇక్కడ రైడ్స్. అందరు ట్రై చేయొచ్చండి. కిడ్స్కి సపరేట్ అలా ఏముండవు ఇక్కడ. హైట్ చెక్ చేస్తారు. ఈ రైడ్ చూసారా, అది గ్రేట్ వైట్ అండి రైడ్. అది చాలా స్కేరీగా అనిపిస్తుంది. కానీ చిన్న బాబుకి అలవ్ లేదు. మా వంశీ పెద్ద బాబు వెళ్ళారు. బాబు అందరూ షాక్ అవుతున్నారు. చాలా స్కేరీ అనిపిస్తుందండి. కానీ పెద్ద బాబు ఎవ్రీ టైం వెళ్తూనే ఉంటారు. 2-3 టైమ్స్. ఆ రైడ్స్ ఎక్కువ క్యూ ఉండదు, కొంచెం స్కేరీగా అనిపిస్తుందని బాబు ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ టైం కిడ్స్ చెక్ చేస్తున్నారు కదండి, స్టింగ్రే చాలా స్కేరీ అనిపిస్తుంది. కానీ బాబు వాళ్ళకి అసలు భయమే అనిపించలేదండి. 5 టైమ్స్ ట్రై చేశారు. ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు. ఇన్సైడ్ ఉంటాయి ఇవన్నీ, కొంచెం ఫ్రీగా ఉంటాయండి. అందరు స్టార్టింగ్ ఉండిపోతారు కదా. ఈ రైడ్స్ మనం ఫ్రీగా ఎక్కువ టైమ్స్ వెళ్ళడానికి కూడా ఫ్రీ టైం ఉంటుంది. అంత క్యూ లాంగ్ ఏమి ఉండవు. అవి కూడా ట్రై చేయొచ్చు. కొంచెం స్కేరీ అనిపిస్తుంది. విశ్వక్ బాబు ఈ రైడ్ ట్రై చేశాడండి. స్మాల్గా ఉంది కదా, ఏం భయం ఉండదు అని. అవి మనకి సీట్ బెల్ట్ ఉంటుంది కదండి, అది వేసేస్తారు. బాబు అలా వెళ్ళినప్పుడు ఎక్కువ వెళ్ళిపోతుంది కదండి, అలా వెళ్ళినప్పుడు పడిపోతామేమో అనిపించింది స్టార్టింగ్. ఫస్ట్ టైం 2 టైమ్స్ ట్రై చేస్తాడు ఏ రైడ్ అయినా. మా పెద్ద బాబు కొంచెం భయం అనిపిస్తే ఎందుకు అనిపిస్తుంది అది అనలైజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాడండి. ఇది నెక్స్ట్ రైడ్. హైట్ చెక్ చేస్తారు. ఇది అసలు బోరింగ్గా అనిపించింది అని చెప్పారు. వారు కొంచెం అడ్వెంచర్గా అనిపించినవి ట్రై చేయడానికి చాలా థ్రిల్గా ఫీల్ అవుతూ ఉంటారు కిడ్స్. ఇదంతా ఫియర్ ఏం అనిపించలేదు అని చెప్పారండి. నేను బాబు వాళ్ళు వెళ్ళిన తర్వాత వారి ఒపీనియన్ తీసుకుంటాను. నాకు స్కేరీ అనిపిస్తుంది అని బాబు వాళ్ళకి తెలుసు కదా, మమ్మ ఇవి ట్రై చేయొచ్చు అని చెప్తూ ఉంటారండి. కానీ నేను ట్రై చేయలేదు. కిడ్స్ వెళ్ళారండి, ఇదేమీ స్కేరీ అనిపించలేదు అని చెప్పారు. కిడ్స్ కూర్చున్న వెంటనే చూసారా, వారు బెల్ట్ లాగా వేసుకున్నారు. అవి చెక్ చేస్తారండి. అన్నీ సెట్ అయ్యాయి, ఓపెన్ చేసి చూస్తున్నారు. ఎవరికో ఫిట్ అవ్వడం లేదు, వారికి తెలుస్తుందండి అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యావా లేవా అని. చెక్ చేస్తారు. అవి చెక్ చేసి కరెక్ట్గా ఫిట్ అయ్యాయి అంటేనే అప్పుడు రైడ్ మూవ్ అవ్వడానికి వారు సిగ్నల్ ఇస్తారండి. చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఏవైనా లీగల్గా చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే అన్నీ క్లోజ్ చేసేస్తారు. అందుకే కొంచెం టైం తీసుకొనైనా అన్నీ చెక్ చేసి అన్నీ ఓకే అంటేనే రైడ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారండి మూవ్ అవ్వడానికి. అవి చాలా బాగా కేర్ తీసుకుంటారు ఆ విషయంలో.
డిఫరెంట్ రైడ్స్ ఉంటాయండి. సీ వరల్డ్‌లోనే ఒక 1 డే సరిపోతుంది రైడ్స్ అన్నీ ట్రై చేయాలి అంటే. షోస్ కూడా ఉంటాయండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము షోస్ అన్నీ అటెండ్ అయ్యాము. షోస్‌కు వెళ్ళకుండా నెక్స్ట్ నుండి మేము ఓన్లీ రైడ్సే ట్రై చేస్తాము. కిడ్స్‌కి రైడ్స్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. షోస్‌కి వెళ్ళడం లేదు, టైం వేస్ట్ అవుతుంది అని రైడ్స్ షోస్ వెళ్ళాలన్నా నెక్స్ట్ కూడా వెళ్ళొచ్చు. రైడ్సే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. డే పాస్ ట్రై చేసేవారు సీ వరల్డ్‌కి సపరేట్‌గా తీసుకోవాలి, ఆక్వాటికాకి సపరేట్‌గా తీసుకోవాలండి. 2 డేస్ అలా స్పెండ్ చేయాలి. సీజనల్ పాస్, యాన్యువల్ పాస్ తీసుకునేవారు ఎక్కడైనా స్పెండ్ చేయొచ్చు, ఎన్ని టైమ్స్ అయినా ట్రై చేయొచ్చండి. మేము డ్రైవ్ వెళ్ళాము ఆస్టిన్ నుండి శాన్ అంటోనియో 1.5 అవర్ డ్రైవ్ అండి. కిడ్స్‌కి ఈ రైడ్ చూసారా, వారికి అసలు స్కేరీ అనిపించలేదు. ఎక్కువ స్కేరీ అనిపించేవే ఎక్కుతూ ఉంటారు. స్టింగ్రే చాలా స్కేరీ అనిపిస్తుందండి, కానీ అది భయమే అనిపించలేదని చెప్తున్నారు మా చిన్న బాబు కూడా. వారి హైట్‌కి అలో చేశారు. చిన్న బాబు హైట్‌కి కొన్ని అలో చేయలేదు. బాబుకి అలో చేసే వాటికి మేము ట్రై చేసి వెళ్తూ ఉన్నాము. 46 ఇంచెస్ ఉండొచ్చండి స్టింగ్రేకి. చూసారా, ఇది చాలా బాగుంటుందండి ఈ రైడ్. ఈ రైడ్ నేమ్ క్యాటాపుల్ట్ అండి. బోట్‌లో వెళ్తాం మనము. బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా హట్‌లాగా, బ్యాక్ సైడ్ మనం చాలా కొంచెం లాంగ్ డిస్టెన్స్ మనం వెళ్తామండి. ఇది హైట్ తీసుకొని వెళ్ళి సడన్‌గా అక్కడ స్లాంటింగ్ లాగా కనిపిస్తుంది కదండీ, అక్కడ డౌన్‌కి వదిలేసి మళ్ళీ అప్ వచ్చేసి డౌన్ వచ్చేస్తుంది. కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. అలా లిఫ్ట్ చేసి పైన పెడతారండి, సడన్‌గా వదిలేస్తారు. అప్పుడు కొంచెం స్కేరీ అనిపిస్తుంది. 2 టైమ్స్ వెళ్తే అలా ఏం అనిపించదు. నాకు స్కేరీగా ఫీల్ అవుతాను కాబట్టి నాకు అలా అనిపించిందండి. భయం లేని వారు ఎక్కువ పేరెంట్స్ కూడా వెళ్తున్నారండి, నేను చూశాను. ట్రై చేయొచ్చు, చాలా డిఫరెంట్‌గా అనిపించింది ఈ రైడ్. నేను 4, 5 టైమ్స్ వెళ్ళాను. మా కిడ్స్ తీసుకొని వెళ్ళారు. పేరెంట్స్ ఉంటేనే అలో చేస్తారండి. సో నేను కూడా కిడ్స్ హ్యాపీనెస్ కోసం వెళ్ళాను. 2, 3 టైమ్స్, 4 టైమ్స్ అలా వెళ్ళాను. ఆ స్లాంటింగ్ లాగా కిందకి లీవ్ చేసినప్పుడు ఐస్ క్లోజ్ చేసుకుంటాను, డౌన్ అయ్యాక ఓపెన్ చేస్తానండి. రిమైనింగ్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఈ రైడ్ ట్రై చేయడానికి మా వంశీ బాబు వాళ్ళు వెళ్ళారండి. మేము ఈవినింగ్ రిటర్న్ అయ్యే ముందు లాస్ట్ ఈ రైడ్‌కి వెళ్ళాము. ఇప్పుడు టైం చూసారా, డే లైట్ అలా ఉంది. నైట్ 8:30 PM అండి టైము. రైడ్‌లో వచ్చేసారు. ఎంతమందైనా వెళ్ళొచ్చండి. మా ఫ్యామిలీతోనే మేము వస్తాము అంటే రైడ్‌లో అలా అలో చేస్తారు. లేదు వేరే వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చన్నా అలా పంపిస్తారండి. చూసారా, ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఎలా మూవ్ అవుతూ వెళ్తుందో స్టార్టింగ్‌లో కూడా అలా మూవ్ అవుతూ వచ్చేసి అక్కడ స్లాంటింగ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుండి హైట్‌లో లిఫ్ట్ చేసి పెడతారు. నెక్స్ట్ సడన్‌గా వదిలేస్తారండి. చాలా థ్రిల్‌గా అనిపిస్తుంది రైడ్. ఈ రైడ్ చాలా బాగుంటుందండి, ట్రై చేయొచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ లాంగ్ డిస్టెన్స్‌లో ఒక రైడ్ వెళ్తూ ఉంది చూసారా, అక్కడ పర్పుల్ కలర్, యెల్లో కలర్ ఉంది కదండీ. అన్నిటికంటే బిగ్ రైడ్ అంటే అదేనండి సీ వరల్డ్‌లో. స్టీల్ ఇలా రైడ్ నేము. హై స్పీడ్ హైపర్ కోస్టర్ అండి దాని నేము. అవి ట్రై చేయలేదు, అది చాలా స్కేరీగా అనిపిస్తుందని. నేను అక్కడ కనిపిస్తుంది కదండీ, చైర్స్ లాగా కనిపిస్తుంది. హైట్‌కి వెళ్ళి మూవ్ అవుతాయి. ఈ రైడ్ నాకు స్కేరీ అనిపించలేదండి. అది నేను ట్రై చేశాను. మా కిడ్స్, నేను వెళ్ళాను. చాలా బాగా అనిపించిందండి థ్రిల్‌గా. అన్నీ చెక్ చేస్తారండి, సీట్ బెల్ట్స్ అన్నీ కరెక్ట్‌గా టైం స్పెండ్ చేసి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటేనే మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి వాటర్ రైడ్స్ అండి. మేము ఆక్వాటికాలోకి వచ్చాము. అక్కడ గ్రీన్ కలర్‌లో క్లోజ్డ్ రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదండీ, అవి రెంట్ బేస్ మీద ఇస్తారు. అలా డైలీ 1 డే ఫుల్ స్పెండ్ చేసేవారు అలా తీసుకుంటారు. మేము సమ్మర్‌లో వెళ్ళామండి. అక్కడ కనిపిస్తుంది కదా, అది రియో లోకో అండి. అది చాలా బాగుంటుంది ఆ రైడ్, అందరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు టైం చూసారా, 8:45, 9 అవుతుందండి. ఆ డే మేము వెళ్ళిండే అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి. క్రాకర్స్ అవి పేలుస్తున్నారు. ఆ టైం 9 PM అయిందండి, నైట్ టైం. ఇంకా డే లైట్ ఉంది. సీ వరల్డ్‌లో డిఫరెంట్ రైడ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. స్టింగ్రే ఉంటుంది, గ్రేట్ వైట్ ఉంటుంది, వేవ్ బ్రేకర్ ఉంటుంది, స్టీల్ ఈల్ అండి. అన్నిటికంటే హై స్పీడ్ హైపర్ కోస్టర్ అది. చాలా బాగుంటుంది, కానీ ట్రై చేయలేదు. చూడడానికి బాగుంటుంది అంతే, చాలా హైట్‌లో వెళ్తుందండి, అందుకే ట్రై చేయలేదు. జర్నీ టు అట్లాంటిస్ ఉంటుందండి. ఇదేనండి హైపర్ కోస్టర్. చాలా హైట్‌లో వెళ్తుంది. హైట్స్ అంటే చాలా భయం అనిపిస్తుంది, చూడడానికి చాలా స్కేరీగా అనిపించింది.
రియో లోకో ఉంటుందండి, అది ట్రై చేయొచ్చు. అది స్కేరీ అనిపించదు, చాలా బాగుంటుంది ఆ రైడ్. మేము వెళ్ళిన నెక్స్ట్ డే ఫాదర్స్ డే అండి, అందుకే ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే అలా డెకరేట్ చేసి పెడతారు. ఇది ఆక్వాటికా అండి, ఒక సైడ్ ఆక్వాటికా ఉంటుంది కదా, హాఫ్ డే మేము అక్కడికి వెళ్ళిపోయాము. అన్ని వాటర్ గేమ్సే ఉంటాయండి, స్ప్లాష్ ప్యాడ్స్ ఉంటాయి, కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రైడ్స్ చూసారా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 6 మెంబర్స్ ఒకేసారి రావచ్చు. ఒకే టైంలో పెడతారండి ఆ రైడ్స్, ఎవరు ఫస్ట్ వస్తారు అని కాంపిటీషన్ లాగా అలా పెడతారు. కిడ్స్ వెళ్ళిపోయారు, బాబు వాళ్ళే. నేను వెళ్ళానండి ఒకసారి ట్రై చేద్దామని, పైకి వెళ్ళేసి రిటర్న్ టర్న్ అయిపోయాను, నాకు భయం అనిపించింది. దాని మీద పడుకొని అలా వచ్చేయడమే, ఏం భయం ఉండదు మమ్మ అని చెప్తారు కిడ్స్. నాకెందుకో స్కేరీగా అనిపించిందండి, కానీ చాలా థ్రిల్గా అనిపిస్తుంది చూడడానికి, చాలా బాగా అనిపిస్తుంది. రైడ్ లాగా అందరినీ ఒకేసారి మూవ్ అవ్వమంటారు, ఎవరైతే ఫస్ట్ వస్తారో కాంపిటీషన్ లాగా అలా చెప్తారండి. కానీ ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వారు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. మా బాబు అబ్జర్వ్ చేసి, మా అమ్మ ఎవరైతే వెయిట్ ఉంటారో వారు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు అని చెప్తున్నాడు. కిడ్స్ వస్తున్నారు చూసారా, మా పెద్ద బాబు చిన్న బాబు. అవి తీసుకొని మనకి పైకి వెళ్ళిపోవాలండి, 2 ఫ్లోర్స్ అంత హైట్ వెళ్ళిపోయి నెక్స్ట్ అవి తీసుకొని చాలా టైమ్స్ ట్రై చేశారు, 4-5 టైమ్స్ వెళ్ళారండి. ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు. అది గ్రేట్ వైట్ అండి వెళ్తుంది కదా, అది చాలా స్కేరీ అనిపిస్తుంది. కానీ బాబు ఎక్కువ టైమ్స్ వెళ్తూ ఉంటారు, 4-5 టైమ్స్ అలా వెళ్ళాడు, చాలా బాగా అనిపిస్తుంది. ఈ వాటర్ రైడ్స్ ఆక్వాటికాలో ఇవి వేవ్ పూల్ అండి, వేవ్స్ 8 మినిట్స్కి ఒకసారి వేవ్స్ వదులుతూ ఉంటారు, వేవ్స్ వస్తుంటాయి, జంప్ చేయడం, కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అవి స్విమ్మింగ్ చేయడము అలా ఉంటాయండి. సైడ్లో కిడ్స్ వేసుకొని ఉన్నారు కదండి, అవి స్ప్లాష్ జాకెట్స్, అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మనం ఏం క్యారీ చేయవలసిన అవసరం లేదు, అలౌ చేయరు కూడా, క్యారీ చేసిన అక్కడ వారే ప్రొవైడ్ చేస్తారు, ఎక్కువ సెక్యూరిటీ ఉంటారండి. ఇలా వేవ్స్ లాగా వస్తాయండి, 8 మినిట్స్కి ఒకసారి వేవ్స్ వదులుతారు. ఇలా సమ్మర్గా ఉన్నప్పుడు చాలా కూల్గా ఉంటుంది అక్కడ, వాటర్ పార్క్లో ఎక్కువ స్పెండ్ చేస్తే 3-4 మినిట్స్ అలా వేవ్స్ వస్తూనే ఉంటాయి. మా కిడ్స్ని ఎప్పుడు మేము బీచ్కి తీసుకొని వెళ్ళలేదండి, ఇవి కూడా కిడ్స్కి చెప్పాలి. ఇలా వేవ్స్ లాగా వస్తాయి కదా, వారికి ఏమీ స్కేరీ అనిపించడం లేదు, అక్కడే స్విమ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ వచ్చు కదా కిడ్స్కి, సో స్విమ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బీచ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా, అదే చెప్పాను నేను కిడ్స్ తోటి. వేవ్స్ వస్తున్నాయి కదా, వేవ్స్ ఆ ఎండింగ్ లాస్ట్ వరకు వెళ్ళిపోతున్నారు, అలా వచ్చేస్తున్నారండి. కానీ బీచ్లో అలా ఉండదు కదా, సేఫ్టీ ఉండాలి. ఇక్కడ అన్నీ వాటర్ గేమ్స్ అన్నీ ఇలా వేవ్స్ అలా ఉంటాయండి. 9:30కి అలా రిటర్న్ అయిపోయామండి, మేము స్టార్ట్ అయ్యాము అక్కడికి. ఇది ఆస్టిన్ మేము వచ్చేసాము, డౌన్ టౌన్ అండి, ఇక్కడ యుఎస్లో డౌన్ టౌన్ అంటారు కదా, అక్కడ డౌన్ టౌన్ అంటే అన్ని కంపెనీస్ ఉంటాయండి, ఆఫీసెస్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. మేము వెళ్ళాము, ఆస్టిన్ డౌన్ టౌన్ అండి ఇది. బిల్డింగ్స్ చూసారా, చాలా బాగుంటుంది అక్కడ. ఎవరైనా సీ వరల్డ్ అలా వెళ్ళేవారు, ఫ్రీక్వెంట్గా వెళ్ళేవారు, సీజనల్ పాస్, యాన్యువల్ పాస్ అలా తీసుకుంటే చాలా బెస్ట్ అండి. కొన్ని టైమ్స్ ఆఫర్స్ ఉంటాయి, అలా చెక్ చేసుకొని ప్లాటినం పాస్ అలా తీసుకున్నారు అనుకోండి, క్విక్ వ్యూ ఉంటుంది, డిఫరెంట్ ఆఫర్స్ అలా ఉంటాయండి. డే పాస్ తీసుకునే వారు కూడా చెక్ చేసుకొని సమ్ టైమ్స్ ఆఫర్స్ అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అలా చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇలా సీజనల్ పాసెస్ తీసుకునే వారు కూడా సీ-బక్స్ అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మనం చెక్ చేసుకుంటే మెయిల్కి వస్తూ ఉంటాయి, అవి కూడా మనకి హెల్ప్ అవుతాయి. మేము అక్కడ 9:30కి స్టార్ట్ అయిపోయామండి, 11:30కి మేము రీచ్ అయ్యాము, 1.5 అవర్ డ్రైవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.